మీరు కూడా బాగా వాడబడాలి. వాడిపోక ముందే నన్ను వాడుకో, పొద్దు వాలిపోక ముందే నన్ను వాడుకో. 1 2 3 వాడిపోక ముందే నన్ను వాడుకో, పొద్దు వాలిపోక ముందే ముందు కూర్చోగలిగిన వారి కింద కూర్చోండి. పెద్దలైన వారికి సహకరించి సిద్ధపరచబడినటువంటి కుర్చీలను మర్యాదపూర్వకంగా పెద్దలకు మనము ఆ సీట్లను కేటాయిద్దాం. అందరం చప్పట్లు కొట్టు, చప్పట్లతో దేవుళ్ళలో వాడబడాలి. నాకు నా సంపదలన్నీ రెక్కలొచ్చుకోకమునుపే యవ్వనుడా, నీవిచ్చిన యవ్వన బలము నిర్వీర్యం కాకమునుపే, నాకు నా సంపదలన్నీ రెక్కలొచ్చుకోకమునుపే వాడుకో యేసయ్యా, నీ కాడే మోస్తా, వాడుకో యేసయ్యా, నీ కాడే మోస్తా. వాడిపోక ముందే నన్ను వాడుకో, పొద్దు వాలిపోక ముందే నన్ను వాడుకో. ఆమేన్. అందరం కూడా వాడబడాలి. చప్పట్ల ద్వారా దేవుని మహిమపరచాలి. ఈ స్థలం పరిశుద్ధాత్మ శక్తితో నింపబడేట్టుకు మనమందరం ఎవరు చొప్పున వంతు చొప్పున దేవునిలో వాడబడాలి. ఈ గ్రామ ప్రజలకు దేవుని ఆశీర్వాదాలు కుమ్మరించబడినట్లుగా మనమందరం కూడా ఈ రాత్రి వేళ ప్రభువుని స్తుతిద్దాం. ఆమేన్. నీవిచ్చిన జీవితానికి వెలుగు లేకపోకమునపే, తమ్ముడు అమ్మా, నీవిచ్చిన జీవితానికి వెలుగు లేకపోకమునపే, నా బ్రతుకు యాత్రకు చీకటి రాకమునపే. అన్నా అయ్యా బాబు, నీవిచ్చిన జీవితానికి వెలుగు లేకపోకమునపే, నా బ్రతుకు యాత్రకు చీకటి రాకమునపే వాడుకో యేసయ్యా, నీ కాడే మోస్తా. యేసయ్యా వాడుకో, యేసయ్యా నీ కాడే మోస్తా. వాడిపోక ముందే నన్ను వాడుకో, పొద్దు వాలిపోక ముందే నన్ను వాడుకో. ఆమేన్. దీపముండంగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి ప్రియులారా. తర్వాత లోకమంటే రక్షించేవారెవరు?
రీతిగా సంతోషంతో. రేపు నీది కాదు సోదరుడా, రేపుకు రూపు లేదు. రేపు వెళదామనుకుంటున్నావేమో సభకి. నీవిచ్చిన ప్రాణము దేహాన్ని వీడకము, వీడకముంటే నా దినముల పరిమాణం సంపూర్ణం కాకముంటే. అన్నా తమ్ముడు, అన్నా మీ గ్రామ ప్రజలారా, దేహాన్ని వీడకముంటే నా దినముల పరిమాణం సంపూర్ణం కాకముంటే. వాడుకో యేసయ్యా, నీ కాడే నే మోస్తా. వాడుకో యేసయ్యా, నీ కాడే నే మోస్తా. వాడిపోక ముందే నన్ను వాడుకో, పొద్దు వాడిపోక ముందే నన్ను వాడుకో. మరి చేతులు ఉన్నదందరూ శక్తి మేరకు తప్పట్టు బట్టి ప్రభుని స్తుతించాలి. ఆమె నన్ను వాడు ఆలకిస్తూ ఉండగా, ఈ గ్రామాన్ని సంచరిస్తూ ఉండగా, సర్వశక్తి కలిగిన దేవుని యొక్క మహిమ ఈ రాత్రి ఈ స్థలం మీద, ఈ గ్రామం మీద నింపబడేట్టుగా అందరం కూడా స్తుతిద్దాం. తప్పట్లతో దేవుని స్తుతిద్దాం. ఆమేన్. నాకున్న అవకాశం చేదారి పోకముందే, అమ్మా బాబు అయ్యా, నీవిచ్చిన ఆరోగ్యం ఆ విధిగా మారకముందే, నాకున్న అవకాశం చేదారి పోకముందే. వాడుకో యేసయ్యా, నీ కాడే నే మోస్తా. యేసయ్యా, వాడుకో యేసయ్యా, నీ కాడే నే మోస్తా. వాడిపోక ముందే నన్ను వాడుకో, పొద్దు వాలిపోక ముందే నన్ను వాడుకో. వాడిపోక ముందే నన్ను వాడుకో, పొద్దు వాలిపోక ముందే నన్ను వాడుకో. లాలిపోక ముందే నన్ను వాడుకో, పడిపోక ముందే నన్ను వాడుకో. జారిపోక ముందే నన్ను వాడుకో. ఆండవరి స్తోత్రం. హల్లెలూయా. చేతులు ఉన్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టి గట్టిగా ప్రభుని స్తుతిద్దాం. ఆరోగ్యం ఉన్న వాళ్ళందరూ ప్రభుని గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. ఈ రాత్రి సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు మన మధ్యలో సంచరిస్తూ ఉండగా, మంచిది ప్రియులారా, చిన్న ప్రార్థన చేసుకుని సమయాన్ని అయ్యగారికి అప్పగిద్దాం. దయచేసి తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం. కాళ్ళు ఉన్నవారు, సరిగా కాళ్ళు ఉన్నవాళ్ళు, సర్వాధికారి అయిన దేవుని ఎదుటికి వచ్చాము కనుక ఈ రాత్రి అధికారి ఎదుట ఎలా నిలబడుకొని మనం ఎలా ఆయనతో మాట్లాడతామో, ఈ రాత్రి కాళ్ళు ఉన్నవాళ్ళు మోకరించండి, మోకాళ్ళుంటే. లేకపోతే చైర్లో ఉన్న వాళ్ళు లేచి నిలబడుకోండి. ఈ రాత్రి ప్రభువు మిమ్మల్ని ముట్టబోతున్నాడు. సర్వశక్తి కలిగిన దేవుని ఎదుటికి వచ్చాము కనుక ఈ రాత్రి మీ మోకాళ్ళు, కీళ్ళు నొప్పులను, కండరాలు, ఎముకల నొప్పులను ఈ రాత్రి తొలగించబోతున్నాడు. సర్వాధికారి అనే దేవుని ఎదుటికి వచ్చాము ఈ రాత్రి. ప్రియ సోదరి సోదరులారా, నీవు ఎంతటి వాడివైనా, ఎలాంటి వాడివైనా ఈ రాత్రి ఆయన ఎదుటికి రా. చిన్న ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు దర్శించి మనతో మాట్లాడినట్లుగా, మహామహిమ కలిగిన దేవా మీకు వందనాలు, స్తోత్రములనైనా. ఈ సభా ప్రాంగణం రెండవ దినాన్ని కూడా తండ్రి దేవా మీరు మా మధ్యలో ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా మీ ప్రజలతోనైనా ఇంతవరకునైనా మీరు సంచరించి ఆనందింపచేసినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. దేవా ఈ రెండవ దిన సభలో మీరు మాట్లాడబోవచ్చు ఉండగా
నిలబడిన మీ దాసుని మీరు మరుగుపరుచుకోండి. దేవా, ఇక్కడ మనుషులు ఎవరు కనబడకుండా మీరు మాత్రమే మీ ఆత్మ చేత అభిషేకించి రాత్రి మాతో మాట్లాడమని మీ పాద సన్నిధిలో వేడుకుంటున్నాం. ఒక్క పాపి రక్షణ పొందితే పరలోకపు ఆనందాన్ని మేము అనుభవించడానికి ఈ రాత్రి మీ పరలోకపు శక్తి మా ముందుంచమని దేవా, ఈ గ్రామ ప్రజలను మీరు తాకమని దేవా, పాపాన్ని బట్టి, నీతిని బట్టి, తీర్పును బట్టి ఈ రాత్రి ఒక పాపి హృదయమైన తెరవబడినట్లు ఆత్మాభిషేకముతో మీ వాక్యాన్ని విరజమ్మని మీ పాద సన్నిధిస్తూ మహిమ, ఘనత, ప్రభావములు మీకు ఆరోపిస్తూ ఈ మనవులు మా ప్రభువును ప్రాణప్రియుడైన యేసు క్రీస్తు ప్రభు వాక్యమై ఉన్న నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియులారా, సమయాన్ని అయ్యగారికి ఇస్తున్నాం. అందరం చప్పట్లు కొడుతూ ఒకసారి దేవుని సేవకుని ఆహ్వానిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరూ లేచి నిలబడదాం. ప్రభు సన్నిధిలో.